నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ టైమ్స్లో తింటూ ఉన్నప్పుడు అసలు ఎంత టేస్టీగా కమ్మగా ఉంటుందో, అసలు సోల్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. దీంతో పాటు వేడిగా చాయ్ తాగుతుంటే సూపర్గా ఉంటుంది. చూస్తే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా, అటుకులతోని మంచి చుడువా రెసిపీ ఎలా చేసుకోవాలి నేను ఇవాళ చూపించబోతున్నాను. ఇది 2 నెలల వరకు మంచిగా నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకొని మంచిగా బౌల్లో వేసుకొని ఇలా చాయ్ పెట్టుకొని చాయ్తో పాటు ఇలా చుడువాని తింటూ ఎంజాయ్ చేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. రెయినీ సీజన్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట, స్నాక్ టైం లాగా. సో దీన్ని ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను. ముందుగా సన్న అటుకులు ఉంటాయి కదా, అవి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలా ఒక ప్లేట్ నిండా తీసుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఎంతైనా కూడా మీ ఇష్టం వచ్చినంత చేసుకోవచ్చు. అటుకులు అయితే ఇలా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అటుకులన్నీ కూడా ఇందులోకి వేసేసుకున్నాను. మంచిగా దీన్ని దోరగా క్రిస్పీగా మారేంత వరకు బాగా వేపుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ 2 స్పూన్లు వాడుతున్నాను. ఇలా చేసుకుంటే కనుక అవి విరగకుండా మంచిగా మనకు కలిసిపోతాయి అన్నమాట. బాగా రోస్ట్ అవుతాయి, ఈజీగా ఉంటుంది కలపడానికి కూడా. చూసారు కదా, అటుకులు ఇలా వేగుతూ ఉన్నప్పుడు వాటి సైజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. చూసారు కదా, మంచిగా మనము చెక్ చేసినప్పుడు అవి క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడ చూపిస్తున్నాను. మంచిగా వచ్చి ఇలా మంచిగా చూర అయిపోతుంది అనమాట. అలా అయ్యేంత వరకు క్రిస్పీగా మనం వీటిని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ అంత ఆయిల్ తీసుకుంటున్నాను. తక్కువ ఆయిల్లో ఈ చుడువా రెసిపీ నేను చూపిస్తున్నానండి. అసలు ఆయిల్ ఎక్కువగా పట్టదు. సో ముందుగా ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నాను. చుడువా రెసిపీలో పల్లీలు మెయిన్ కదండి, చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటాయి. ఇలా పల్లీలు వేసుకున్నాక మంచిగా వీటిని దూరగా వేపుకోవాలి. పల్లీలు ఒక 60% వరకు బాగా వేగాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ కాజు అలాగే బాదం ముక్కలు కూడా వేస్తున్నాను. మీరు కావాలంటే పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. దీంట్లో చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. అలా కూడా మీరు కావాలంటే ఇంకా వేరే నట్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, సీడ్స్ వేసుకోవచ్చు. హెల్తీగా చేసుకోవాలంటే సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇలా పల్లీలు వేగాక ఇలా కాజు బాదం అన్నీ కూడా మంచి దూరగా వేపుకోవాలి మనము. ఇలా వేగుతూ ఉన్నప్పుడు వీటిని కొంచెం నేను ఇక్కడ సైడ్కి అనేస్తున్నాను. ఆ తర్వాత ఇలా ఆయిల్లోకి నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా ఇందులోకి వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపటికి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది. ఆ తర్వాత అంతా కూడా కలిపేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇవన్నీ కూడా బాగా దూరగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. పల్లీలన్నీ కూడా క్రిస్పీగా మంచి క్రంచీగా మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ కిస్మిస్ వేస్తున్నాను. కిస్మిస్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది మధ్యలో చుడువా తింటున్నప్పుడు. అలా కిస్మిస్ పుల్లదనం టేస్టీగా స్వీట్గా తలుగుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా. ఇవన్నీ కూడా దూరగా వేపుకున్నాక ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1.5 స్పూన్ అంతా నేను ఇక్కడ కారం వేస్తున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంత ఆమ్చూర్ పౌడర్ వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ అంత చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ బేసిక్ మసాలాస్ ఉంటే సరిపోతుందండి. టేస్టీగా యమ్మీగా మనం చుడువా అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ లేకపోతే దాన్ని స్కిప్ కూడా చేసేయచ్చు. ఆమ్చూర్ వేస్తే మంచి పుల్లగా టేస్ట్ వస్తుంది అనమాట. చూసారు కదా, మసాలాలు వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకున్నాక మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ముందుగా మనం కలుపుకున్నాం కదా 2 స్పూన్స్ యూస్ చేసి అలానే ఇవన్నీ కూడా కలుపుకుంటే సరిపోతుంది. మంచిగా ఈ మసాలాలు పీనట్స్ ఇవన్నీ కూడా మంచిగా అటుకులకు బాగా పట్టేసుకొని బాగా దీన్ని మనం ఇలా కలిపేసుకోవచ్చు. నెమ్మదిగా ఈ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము హడావిడిగా చేస్తే అటుకులు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి చూర అయిపోయే అవకాశం ఉంటుంది. సో మెల్లగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంత టేస్టీగా క్రిస్పీగా మనకు అటుకుల చుడువా అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ వేడిగా చాయ్ కూడా పెట్టేశాను. చాయ్తో పాటు ఈ స్నాక్ తింటూ ఉంటే అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో. మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ రెసిపీ ట్రై చేసి పెట్టుకోండి. ఒక 2 months వరకు మంచిగా ఇది స్టోర్ కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఎంజాయ్ చేసే. ఇలా మనము చిన్నప్పుడు తింటూ ఉండే కదా పొట్లంలో కట్టుకొని, అలా ఇక్కడ అమ్మ చేసి చూపిస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అసలు. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.